మీరు ఎప్పుడైనా మీ మనసులో ఏదో విషయంపై పూర్తిగా నమ్మకంగా ఉండి తర్వాత అది పూర్తిగా తప్పు అని తెలుసుకున్నారా? ఈ రోజు వచనం మనిషి స్వభావం గురించి ధర్మగ్రంథంలో ఉన్న అత్యంత హెచ్చరికలలో ఒకదాన్ని కలిగి ఉంది. ఉల్లేఖనం: హృదయం అన్నింటికంటే మోసపూరితమైనది, దానికి చికిత్స లేదు. అర్థం చేసుకోగలరు? ఈ సత్యం యెరూషలేము వినాశనం సన్నివేశంలో వెలుగులోకి వస్తుంది. మన భావాల కంటే దేవుని వాక్యాన్ని నమ్మడంలో ఉన్న ముఖ్యమైన పాఠాన్ని మనకు నేర్పుతుంది. ఈ వచనంలోని ప్రధాన అంశం మనిషి స్వభావం యొక్క మూలాన్ని తాకుతుంది. మన హృదయాలు మనలను తీవ్రంగా మోసం చేయగలవు. అందుకే మన మారిపోతున్న భావోద్వేగాలు, కోరికల కన్నా దేవుని మారని సత్యాన్ని మనం ఆధారంగా చేసుకోవాలి. యూదా వినాశన వైపు నడుస్తున్నప్పుడు వారు ఇంకా దేవునితో సరిగా ఉన్నామని నమ్ముతున్న దృశ్యాన్ని చూస్తే ఈ వాస్తవం బాధాకరంగా స్పష్టమవుతుంది. యిర్మియా 16:1-4లో దేవుడు యిర్మియాకు పెళ్లి చేసుకోకూడదని, పిల్లలు కలిగి ఉండకూడదని చెబుతాడు. రాబోయే తీర్పు తీవ్రంగా ఉండటంతో సాధారణ జీవితం కొనసాగించడానికి సమయం ఉండదు. కుటుంబాలు నాశనం అవుతాయి, మరణించిన వారిని కూడా పాతిపెట్టరు. ఇది సంపూర్ణ విధ్వంసానికి ప్రతిరూపం. ఎందుకు? యూదా పాపం వల్ల. వారు దేవుని నుండి దూరమయ్యారు, విగ్రహాలను ఆరాధించి ఆయన ధర్మశాస్త్రాలను పట్టించలేరు. ఇప్పుడు దాని పరిణామాలు తప్పించుకోలేనివి. దేవుడు ఆశీర్వాదం, ప్రేమ, కరుణను వారిపై నుండి తీసివేశాడు. ఆనందం, ఉత్సవాల శబ్దాలు మౌనం, నిరాశతో మారిపోతాయి. ఇది ఒక శక్తివంతమైన గుర్తు. పాపం మన వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. మనం దేవుని దూరమైతే ఆయన రక్షణ ఆశీర్వాదాన్ని కోల్పోతాము. యిర్మియా 17:1-4లో యూదా పాపం ఎంత లోతుగా ఉందో చూస్తాము. వారి పాపం మరి హృదయాలపై, బలిపీఠాలపై చెక్కబడింది. కానీ 5-8 వచనాలలో మనం మనుషులపై నమ్మకం ఉంచేవారితో దేవునిపై నమ్మకం ఉంచేవారికి తేడా చూస్తాము. మనుషులపై నమ్మకం ఉంచేవారు ఎడారి పొదలాంటివారు, ఎండిపోయినవారు, ఆశలేనివారు. కానీ దేవునిపై నమ్మకం ఉంచేవారు నీటి దగ్గర నాటిన వృక్షంలాంటివారు. వారు స్థిరంగా, ఫలదాయకంగా, ఎండాకాలంలో కూడా కదిలిపోకుండా ఉంటారు. ఇది దేవునిలో నాటుకుపోయిన జీవితం ఎలా ఉంటుందో చూపించే అందమైన దృశ్యం. మనము ఆయనపై నమ్మకం ఉంచినప్పుడు జీవితం మనపై ఎంతటి కష్టాలు వచ్చినా మనకు బలము, స్థిరత లభిస్తాయి. 9వ వచనంలో అత్యంత ఆలోచింపజేసే నిజాలలో ఒకటి కనిపిస్తుంది. మన హృదయం అన్నింటికంటే మోసపూరితమైనది, దానికి చికిత్స లేదు. అర్థం చేసుకోగలరు? ఈ వచనం మన హృదయాలను నమ్మకూడదని గుర్తు చేస్తుంది. మన భావోద్వేగాలు, ఆకాంక్షలు, ఆలోచనలు దేవుని వాక్యానికి అనుగుణంగా లేనప్పుడు మనం తప్పుదారి పడవచ్చు. నేను దేవుని చేత ఉపయోగించబడిన మనిషిని తెలుసు. ఆయన ప్రపంచవ్యాప్తంగా వేల మందికి సువార్త పంచాడు. కాని ఒకరోజు ఆయన నాకు లేఖ రాశారు. అందులో దేవుడు తన భార్యను వదిలి మరొక మహిళను పెళ్లి చేసుకోవాలని చెప్పాడని, చివరి సంవత్సరాల్లో దేవుడు తనకు యువతిని ఇస్తున్నానని చెప్పారు. ఇది దేవుని స్వరం కాదని నాకు తెలుసు. ఇది ఆయన హృదయపు మోసమే. దేవుని ఆత్మ మనలను దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏదైనా చేయమని ఎప్పుడూ ప్రేరేపించదు. మన హృదయాలను ఎప్పుడూ వచన సత్యంతోనే పరీక్షించుకోవాలి. అయితే ఈ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తించుకోవచ్చు? మొదటిగా, మన భావోద్వేగాలు ఎంత బలంగా, నమ్మకంగా ఉన్నా వాటిని దేవుని వాక్యంతో తప్పనిసరిగా పరీక్షించాలి. మనం అనుభూతి చెందేది వచనానికి విరుద్ధంగా ఏదైనా చేయమని ప్రేరేపిస్తే మనం మోసపోతున్నాం. రెండవది, మనం దేవుని వాక్యంలో లోతైన వేర్లు పెంచుకోవాలి. అదే నిజమైనది నీటి దగ్గర నాటిన వృక్షంలా. ఇది అంటే క్రమం తప్పకుండా బైబిల్ అధ్యయనం, ప్రార్థన, ముఖ్యంగా మన కోరికలకు విరుద్ధంగా ఉన్నా కూడా దేవుని సత్యానికి లోబడి ఉండడం. చివరగా, దేవుని హెచ్చరికలు ఆయన కృపా చర్యలు అని మనం అర్థం చేసుకోవాలి.
ఆయన మనకు కఠినమైన సత్యాలు చెబుతారు, హాని చేయడానికి కాదు, వినాశనం నుండి రక్షించడానికి. మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నా, బలమైన భావోద్వేగాలతో పోరాడుతున్నా, లేదా దేవుని సంకల్పాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నా గుర్తుంచుకోండి, హృదయం మిమ్మల్ని మోసం చేయవచ్చు, కానీ దేవుని వాక్యం ఎప్పుడూ మిమ్మల్ని మోసం చేయదు. ఉత్తర దిశ చూపించే దిక్సూచి లాగా మన హృదయాలు తప్పుదారి పట్టించాలనుకున్నప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథం విశ్వసనీయంగా దారి చూపుతుంది. ప్రశ్న ఏమిటంటే, మన భావాల కంటే దేవుని సత్యాన్ని మనం నమ్ముతామా? ఆ ప్రశ్నకు ఇచ్చే సమాధానమే ఆశీర్వాదం మరియు విపత్తు మధ్య తేడాను నిర్ణయిస్తుంది.